ఏపీ తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జీడిపిక్కల లారీ బోల్తా పడి 7 కూలీలు మృతి చెందారు. ఏలూరు జిల్లాలోని బొర్రంపాలెం జీడిపిక్కలతో బయలుదేరిన లారీ చిలకవారి పాకల దగ్గర అదుపు తప్పి పక్కకు దూసుకెళ్లింది. జీడిపిక్కల బస్తాల కింద చిక్కుకుని 7 చనిపోగా 2 గాయపడ్డారు. డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. మృతులు తమ్మిరెడ్డి సత్యనారాయణ, చినముసలయ్య, భూరయ్య, కతవ కృష్ణ, కతవ సత్తిపండు, తాడి కృష్ణ, కాటకోటేశ్వరానికి చెందిన బొక్కా ప్రసాద్గా గుర్తించారు. గాయపడిన వ్యక్తిని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన పైకి ఎక్కారు. నేను లేచేవాడికి మొత్తం తిరగడిపోయి అప్పటికే పైకి వచ్చారన్న. తర్వాత లేచి వచ్చేవాడికి కింద మొత్తం ఎంతమంది? మేము 16 మంది మొత్తం. 16 మంది కనవాళ్ళు ఏమారు? ఇది గొట్టెక్కారన్న. మిగిలిన వాళ్ళు 8 మంది బంట వాళ్ళు మాత్రం తొట్టులో ఉండిపోయారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో జంగారెడ్డిగూడెం దగ్గరలో ఈ జీడిపిక్కల లోడ్ తోటి ఐచర్ వ్యాన్ బయలుదేరింది. అది నాగబాబు అని తాడిమల్లు గ్రామానికి చెందిన నిడదోల దగ్గర తాడిమల్లు గ్రామానికి చెందిన జీడిపిక్కల బిజినెస్ చేసే అతను లోడ్ అది. అతను లోడ్ తీసుకొని కూలీలు 8 మంది ఉన్నారు, బంటా వాళ్ళు. 8 మందిలో ఒక అతను క్యాబిన్లో ఉన్నాడు. ఇంకో మిగతా వాళ్ళు 7 కూడా పైన ఉన్నారు. ఈ యొక్క ఏదైతే మనకి ప్లేస్ ఆఫ్ అఫెన్స్ ఉందో ఇక్కడ వచ్చేసరికి ఈ వ్యాను రోడ్డు మీద గొయ్యి ఉండటం వలన లెఫ్ట్ కొంచెం కట్ చేశాడు. కట్ చేయడంతో పక్కగా లాగి కాళ్ళలోకి వెళ్ళిపోయినప్పుడు పూర్తిగా తిరగబడిపోయింది. టైర్లు పైకి వచ్చినాయి. దాంతో 8 మంది మొత్తం. 8 మందిలో 7 చనిపోయారు. ఒక అతను ఇంజూర్డ్. అతనికి పైకి ఏం దెబ్బలు కనబట్టలేదు, కానీ అవుట్ ఆఫ్ డేంజరు. అతను రక్షించగలిగాం. మిగతా వాళ్ళు దురదృష్టవశాత్తు చనిపోయారు. క్యాబిన్లో ఇంకో అతను బంట అతను ఉన్నాడు, అతను క్షేమంగానే ఉన్నాడు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేసి తదుపరి తీసుకుంటాం. బాడీలన్నీ కూడా కొవ్వూరు మన గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేసాం. ఇంక్వెస్ట్ చేసి బాడీని వాళ్ళకి బంధువులకి